హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళామని చెప్పాను కదా నేను షార్ట్ వీడియోలో. అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లో ఇక్కడ డ్రమ్స్ అయితే ప్లే చేస్తున్నారు. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఎంట్రన్స్ దారి దగ్గర ఇలా లైటింగ్ అది పెట్టారనమాట. ఇంకొంచెం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఫుడ్ స్టాల్స్ ఇంకా లోపలికి ఉన్నాయి. ఇంక ఇక్కడ ఒక పుంజు కనిపిస్తున్నాడు కదా, కలర్స్ నాకు బాగా నచ్చాయి. పుంజుది ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఈ కలర్ అయినా అన్న డౌట్ ఉంది. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక చిన్న జ్యువెలరీ స్టాల్ ఒకటి, దాని పక్కనే టవల్స్ అవి క్లాత్ స్టోర్ ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకొన్ని జ్యువెలరీ స్టాల్స్, క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చూసేద్దాం. మేమైతే ఇక్కడ ఏం పర్చేస్ చేయలేదు, జస్ట్ చూడడానికి వెళ్ళి వచ్చేసామన్నమాట. క్యాజువల్గా అనుకోకుండా వెళ్ళామని చెప్పాను కదా, బీచ్కి వెళ్దాం అనుకొని ఇంకా దారిలో ఈ ఫెస్టివల్ ఉందని చెప్పేసి ఇక్కడ ఆగాము. ఇంకా ఇది వచ్చేస్తే ఇంకా ఈకో ఫ్రెండ్లీ డెకోర్ ఐటమ్స్ అంట. ఇక్కడ అవి కూడా బాగున్నాయి, తీసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు. ఇంకా బ్యాంగిల్స్, కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. ఇదేమో ఒక చిన్న బుక్ స్టోర్ అనమాట. స్పిరిచువల్ బుక్స్ ఎక్కువ ఉన్నాయి, భగవద్గీత ఇలాంటివి. ఇంకా అక్కడ నుంచి పిల్లలు ప్లే ఏరియా కొంచెం దాటుకొని ఇంకా ముందుకు వచ్చేస్తే ఇది ఫుడ్ స్టాల్స్ అనమాట. ఇవన్నీ ఈరోజే ఫస్ట్ రోజు కదా, స్టార్టింగ్ కదా. ఇంక ఇదైతే మట్కీ చాయ్, దాని తర్వాత మంచూరియా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఈ స్టాల్. తర్వాత ఇది స్నాక్స్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి శాంపుల్ టేస్టింగ్ కూడా పెట్టారు. మేము కూడా టేస్ట్ చేసాము, బాగున్నాయి. మన నమ్కిన్స్లా ఉన్నాయి, బాగా అనిపించినాయి ఇవి కూడా. ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేసి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం మేమైతే. ఇక్కడ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అని చెప్పాను కదా, మేము సీతాఫల ఐస్ క్రీమ్ తీసుకొని ఇంకా తినేసి ఇంకా నెక్స్ట్ స్టాల్స్ చూడడానికి అయితే వెళ్ళిపోయాము. ఓన్లీ చూడడానికే వెళ్ళాము, తినడానికి కాదు. ఇదేమో థిక్ షేక్స్, ఐస్ క్రీమ్స్ ఇది బటర్ నేషన్ అంటే ఇక్కడ మెనూ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఉన్న ఐటమ్స్ ఇందులో ఉన్నాయి. ఇవి బిర్యానీస్, న్యూడిల్స్ ఇలాంటివి. ఇది గోలీ సోడా, ఇంకా ఇవి పికిల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్, మసాలాస్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ నాకేమనిపించిందంటే రెగ్యులర్గానే అనిపించింది. ఇక్కడ ఉన్నవి ఏమి కొంచెం వెరైటీగా ఏం అనిపించలేదు, అందుకే ఏం తీసుకోలేదు. ఈ మస్కా బన్ మాత్రం తీసుకోవాలనిపించింది చాయ్తో పాటు, ఎందుకంటే మొన్నటి వరకు చాలా ఫేమస్ అయింది కదా హైదరాబాద్ నీలోఫర్ చాయ్. అలా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తీసుకోలేదు. కడప కారం దోశ ఒక స్టాల్ ఉంది, మాడుగుల హల్వా ఒక స్టాల్ ఉంది. ఇక్కడ ఉన్న స్టాల్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కొన్ని, ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం అన్నమాట. అరేంజ్ చేసుకుంటున్నారు ఇంకా కావాల్సినవి అన్నీ కొన్ని స్టాల్స్లో. అవైతే ఇంకా మరి ఓపెన్లో లేవు, అది కూడా ఫస్ట్ డే కదా, ఇంకా అందుకే కొంచెం హడావుడి ఉన్నట్టుంది. ఇక్కడ ఇంకో స్నాక్స్ స్టాల్ ఒకటి ఉంది. తర్వాత ఎండింగ్ వచ్చేస్తే ఇక్కడ కొన్ని జ్యూస్ స్టాల్, తర్వాత కోనసీమ కొబ్బరి ముంజులు అనేసి ఇక్కడ ఒక స్టాల్ ఉంది. ఇక్కడితో లాస్ట్ అనమాట. మేము కొంతసేపు పార్క్లో తిరిగామని చెప్పాను కదా, ఇంకా ఆ విజువల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కొన్ని. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అది చూసాము. ఇంకా అది చూసిన తర్వాత ఇంక ఇలా పార్క్లో తిరిగాము. బొమ్మలు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి కదా ఇక్కడ, ఎలాగైనా కొంచెం రియలిస్టిక్గా ఉన్నట్టు. నాకు ఈ బుల్లక్ కార్ట్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది. ఇంకా ఇది ఇక్కడ విలేజ్ థీమ్ ఉంది కదా, ఇది కూడా బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. ఇవన్నీ చూసేసిన తర్వాత లాస్ట్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చూసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.